ముందు మురిపించింది, ఆశగా పంటేసుకుంటే ఇప్పుడు అల్లాడిస్తోంది. విత్తనాలు మొలకెత్తిన 20 రోజులకు కూడా వాన కురవకపోవడంతో మొక్కలు ఎండిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో అవి ఎదిగినా సరైన దిగుబడి రాదన్న ఉద్దేశంతో పత్తి మొక్కల్ని పశువులకు వదిలేశారు పాలమూరు రైతులు. ఈ సీజన్ గడిచేది ఎలాగని దిగులు పడుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లా రైతుల పరిస్థితి ఇది. ఒకే ఒక్క వాన కోసం ఎదురు చూసి కళ్ళెదుటే మొక్కలు ఎండిపోతున్నా ఏం చేయలేక ఇలా వదిలేశారు. కొంతమంది అయితే ఎదిగిన కొద్దిపాటి మొక్కల్ని కూడా దున్నేస్తున్నారు. నైరుతి రుతుపవనాల రాకతోనే మంచి వర్షం పడటంతో సంతోషంగా విత్తనాలు నాటారు రైతులు. భూమిలో పదును కూడా బాగా ఉండటంతో విత్తనాలు త్వరగా మొలకెత్తాయి. కానీ ఆ తర్వాత మేఘం ముఖం చాటేసింది. 20 రోజుల నుంచి చినుకు జాడ లేకపోవడంతో వచ్చిన కొద్దిపాటి మొలకలు కూడా ఎండిపోతున్నాయి. టైంకి వాన పడింది. ఈసారైనా పంట బాగా పండుతుందనుకున్న రైతుల్ని ఈ పరిస్థితి భయపెడుతోంది. మొన్నటి వర్షాలు వచ్చి వర్షాలల్లో పంటలు విత్తనాలు వేసినాము. కానీ విత్తనాల మొలకలు మంచిగా ఎండిపోయినాయి. కొన్ని మొలకలు కొంతమంది విత్తనాలు వేస్తే అండ్ల భూమిలోకి వెళ్ళి మొలవనే లేదు. వర్షాలు లేక మొత్తం మొలకలు గాలి కొట్టుకుపోతున్నాయి. ఎలాంటి లాభం లేదు. ఎట్లా చేయాలి, కరువు వచ్చింది, జనం మొత్తం పిడుకు తింటున్నారు. ఏం చేయాలి, ఎట్లా బతకాలని కూలీలు ఎంత బాధపడుతున్నారు. నేను కూడా బాధపడుతున్నా. ఆల్రెడీ ₹1,00,000 బ్యాంకులో అప్పు ఉన్నది. ఈ అప్పు ఎట్లా తీరాలని బాధపడుతున్నాం. మొదలు ఏం చేయాలి, ఎట్లయితే తీరిపోతుంది. ఇప్పుడు వేసిన పంట చేతికి వచ్చేటట్లేదు. మొలక ఇక పంట సీజన్కి ఏం రాలే. ఇంత మొలక ఉంది, గాలికి పోతున్నాయి. తుకం పోసినాము, జొన్నలు పోసినాము, బోలు రెండిపోయినాయి. మేము అంతా గంజి లేకుండా కూడు లేకుండా అయినాము. ఆలోచన చేసుకుంటూ కూర్చున్నాం నెత్తులకు చేతులు పెట్టుకొని. వనకాలం సగం బాయే. ఏం తినాలి, ఏం తాగాలి, పిల్లలు ఏం బతకాలి, పెద్దలు ఏం బతకాలి. ఎద్దులకు నీళ్ళు లేవు, మనుషులకు నీళ్ళు లేవు, గడ్డి లేదు, తాగనికే నీళ్ళు లేవు. ఇక అంతా చెట్ల కింద ఊకనే కూర్చున్నాము. పని లేదు, పాట లేదు. ఈ చేసిన శాతాలు మొత్తం మాడిపోయినాయి. మహబూబ్ నగర్ జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 7,59,000 హెక్టార్లు కాగా ఇప్పటి వరకు సగం విస్తీర్ణంలో కూడా పనులు మొదలవలేదు. ఎప్పుడెప్పుడు వర్షం పడుతుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు రైతులు. జిల్లా మొత్తం మీద కేవలం 3 మండలాల్లోనే చెప్పుకోదగ్గ వాన పడింది. అప్పో తెచ్చి నాటిన విత్తనాలు అటు ఇటు కాకుండా పోయాయి. సగం మొలకెత్తిన పంటను చెరిపేసి మళ్లీ విత్తనాలు నాటాలంటే మరోసారి అప్పు చేయాల్సిందే. దీంతో అసలు ఏడాది వ్యవసాయం చెయ్యాలా వద్దా అని ఎదురు చూస్తున్నారు చాలా మంది రైతులు.